Ropes Organization, Folkart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. Previous video lo manam ee 30th question దగ్గర స్టాప్ చేసాం. 30th question, find the area of triangle formed by the vertices A 2, -3, B -5, 4 and C -3, -2. ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ లెంగ్త్గా రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే క్వశ్చన్ ఆన్సర్ లెంగ్త్ అయితే మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేశాను. దట్ ఈజ్ హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అనే ఫార్ములాని అయితే అప్లై చేసి రాయడం అయితే జరిగింది. ఇదే క్వశ్చన్ని ఒక 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగాడు అనుకోండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ నెంబర్స్ తెలుసు కదా మీకు, 21 నుంచి 28 వరకు. ఈ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్గా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగినప్పుడు మీరు ఆ మెథడ్లో రాయడం అనేది మీకు సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ లెంగ్త్కి ఆ మార్క్స్కి సరిపోయిందన్నమాట. మరి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్గా అడగడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మామూలుగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని 8 మార్క్స్ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ 8 మార్క్స్ క్వశ్చన్ కదా కొంచెం లెంగ్త్గా రాస్తాము అనే స్టూడెంట్స్ కోసము హెరోన్స్ ఫార్ములా అయితే ఉంది. సో ఈ హెరోన్స్ ఫార్ములాలో రాయడం వల్ల మీకు 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మొదటి అడ్వాంటేజ్ ఏమరా అంటే వాట్ ఈజ్ హెరోన్స్ ఫార్ములా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అని ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా లేదా 1 మార్క్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. అంటే జస్ట్ ఫార్ములా రాస్తే చాలు, ఫార్ములా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీకు 1 మార్క్ క్వశ్చన్ కవర్ అవుతుంది. ఈ విధంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మనము 8 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి కవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గమనించండి, హెరోన్స్ ఫార్ములా ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Consider a triangle, any triangle with A, B and C are vertices. Okay, so A, B, C are vertices. So Heron's formula, area of triangle ABC is equals to root of S into S minus small a into S minus small b into S minus small c. ఓకే, సో ఇక్కడ S అంటే ఏమిటి? S is equals to A plus B plus C by 2. మరి ఇక్కడ A అంటే ఏమిటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A అంటే small a is equals to distance between A and B, which means the line segment A and B, AB side ని స్మాల్ a తో డినోట్ చేస్తాం. అదేవిధంగా స్మాల్ b అంటే BC. ఓకే, దిస్ సైడ్ ఈజ్ డినోటెడ్ విత్ స్మాల్ b అండ్ స్మాల్ c ఈజ్ ఈక్వల్స్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ C, దట్ ఈజ్ C. ఓకే, వాట్ ఈజ్ హెరోన్స్ ఫార్ములా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అని అడిగినప్పుడు ఈ డయాగ్రామ్ వేసి ఈ మొత్తం రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చాలామందికి స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు, సో ఏబి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏ x1 అండ్ y1 అండ్ సెకండ్ పాయింట్ b దట్ ఈస్ x2 అండ్ y2 ఇచ్చినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే ఈ ఫార్ములా మీరు రాస్తే ఈ ఫార్ములా బేస్ మీరు ఏబి వాల్యూ, బీసీ వాల్యూ, ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేసే
చేసేటప్పుడు AX1Y1 BX2Y2, అదేవిధంగా BC ఫైండ్ అవుట్ చేసేటప్పుడు BX1Y1 CX2Y2, AC ఫైండ్ అవుట్ చేసేటప్పుడు AX1Y1 అండ్ CX2Y2 అవుతుంది. సో వాట్ ఈజ్ హెరోన్స్ ఫార్ములా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అన్నప్పుడు ఇంతవరకే రాస్తే సరిపోతుంది. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆర్ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసేకి దిస్ ఈజ్ ద ఫార్ములా. సరే, మనమైతే క్వశ్చన్ నెంబర్ 30ని హెరోన్స్ ఫార్ములా అప్లై చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి వర్టిసెస్ను ఒకసారి గమనించండి. A 2, -3, B -5, -4 అండ్ C -3, -2. ఓకే, first consider A first point, that is 2, -3, 2, -3 and second point B, that is -5, -4, -5, -4. ఈ 2 పాయింట్స్ని తీసుకొని డిస్టెన్స్ బిట్వీన్ AB ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, A X1 Y1 B X2 Y2. Okay, so distance between AB is considered with small a, that is AB, distance between A and B. So formula x2 minus x1 whole square, x2 minus 5 minus 2 whole square plus y2 minus y1 whole square. y2 ప్లేస్ లో 4 ఉంది, ఫార్ములాలో మైనస్ వస్తుంది, y1 వాల్యూ -3. ఓకే, whole square, that is x2 minus x1 -5 -2 -7 whole square plus 4 minus into minus plus 3 whole square, that is equals to -7 whole square, that is 49 plus 4 plus 3 7 square, so that value is also 49. So 49 plus 49 81, 4 plus 4 8, sorry 18, 4 4 8, that is 98. మనం రూట్ 98ని సాల్వ్ చేసినట్లయితే 7√2 వస్తుంది, దట్ ఈస్ ద ఏబి. తర్వాత మనం ఇప్పుడు బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, that is small b is equals to distance between B and C. So B point ikkade undi, -5, -4 and point C is -3, -2. Okay, B point -5, +4 and C point is -3, -2, -3, -2. Okay, so x1 y1 x2 y2, x1 y1 x2 y2. ఓకే, మళ్ళీ b వాల్యూ కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. that is equals to formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square, x2 minus 3 minus x1 minus 5, so -3 minus of -5 whole square plus y2 minus 2 minus 4 whole square, that is equals to -3 plus 5 whole square plus -6 whole square. Okay, -3 plus 5, that is +2 whole square, that is equals to 4 plus 36, that is equals to 40. Okay, 40, that is equals to 2√10.
2 root 10 units. Now we are going to find C value. C is equals to distance between A and C. So A 2, -3 and C -3, -2. ఇక్కడే మనకి రెడీమేడ్గా x1 y1 x2 y2 అని అయితే రావడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 minus x1 -3 -2 -2 whole square plus y2 minus y1 -2 minus of -3 -2 minus of -3 whole square, that is equals to -3 -2 -5 whole square, that is 25 plus -2 plus 3 whole square, that equals to 25 minus 2 plus 3, that is plus 1, that is equals to root 26. Root 26. So a plus b plus c by 2 వాల్యూ అయితే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ s. s ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ s is equals to a plus b plus c by 2. So a value 7 root 2 plus b value, that is b value is 2 root 10. 2 root 10 can be written as root 2 into root 5. Root 2 into root 5 ప్లస్ మీరు ఇక్కడ గమనిస్తే రూట్ 26 అంటే 2 13 సార్, రూట్ 2 ఇంటూ రూట్ 13, రూట్ 2 ఇంటూ రూట్ 13 బై 2. ఓకే, సో అన్నిట్లోనూ రూట్ 2ని కామన్ తీసినట్లయితే రూట్ 2 కామన్ తీస్తే 7 ప్లస్ 2 root 5 ప్లస్ 2 root 5 ప్లస్ రూట్ 13 బై 2 అని అయితే రాయొచ్చు. ఓకే, ఈ విధంగా మనము ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము సో ఆ వాల్యూని ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఫార్ములా అయితే మనము సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, solve the system of equations 2 by root x plus 3 by root y is equals to 2 and 4 by root x minus 9 by root y is equals to -1. Very important question. Okay, chala important question. This question is belongs to pair of linear equations in two variables, last exercise. Okay, 2 by root x plus 3 by root y is equals to 2 and 4 by root x minus 9 by root y is equals to -1 అని అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. So first given two equations, that is first equation, that is 2 by root x plus 2 by root x plus 3 by root y is equals to 2. 3 by root y is equals to 2. That is the first equation. And 4 by root x, second equation, 4 by root x minus 9 by root y, 9 by root y is equals to -1. Okay, సో ఈ విధంగా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మనము లీనియర్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే 2 బై రూట్ ఎక్స్ని మనము 2 ఇంటూ 1 బై రూట్ ఎక్స్ అని రాయొచ్చు, ప్లస్ 3 బై రూట్ వైని 3 ఇంటూ 1 బై రూట్ వై అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు 2. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ని కూడా 4 ఇంటూ 1 బై root x minus 9 into 1 by root y, that is equals to -y అని రాయాలి. ఆ తర్వాత మనము కన్సిడర్ లేదు let 1 by root x equals to, consider with another variable called u,
అండ్ కన్సిడర్ 1/√y విత్ v. ఇలా కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి? 2 into u, దట్ ఈస్ 2u ప్లస్ 3v is equals to 2 and 4u minus 9v is equals to -1. ఓకే, వీటిని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ అప్లై చేసి సాల్వ్ చేయాలి. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసామనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2u 4u డిఫరెంట్ టర్మ్స్, అదేవిధంగా 3v 9v ఓకేనా డిఫరెంట్ టర్మ్స్, వీటిని ఈక్వల్ చేసుకోవాలి. సో ఈ 2uని 4uగా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే 2కి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే, అంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తానికి మనం 2తో మల్టిప్లై చేస్తే 4u అయితే రావడం జరుగుతుంది. అప్పుడు u టర్మ్ అనేది మనము ఎలిమినేట్ చేయొచ్చు. అదే క్యాన్సిలేషన్ అంటారు కదా, ఆ విధంగా మనము ఎలిమినేట్ చేయొచ్చు. లేదు v టర్మ్ని ఎలిమినేట్ చేయాలనుకున్నారనుకోండి, ఈ 3 9గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే 3 3s are, అంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తానికి 3తో మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు 9v అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ విత్ 3 అండ్ సెకండ్ ఈక్వేషన్లో మనకు కావాల్సిన 9v ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ విత్ 1. ఓకేనా, సో ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 2s are 6u ప్లస్ 9v is equals to 6. సెకండ్ ఈక్వేషన్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది, 4u minus 9v is equals to -1. ఇక్కడ మనం ఏదైతే ఎలిమినేట్ చేయాలనుకున్నాం దాన్ని ఈక్వేట్ చేసామో వాటి ముందర ఉన్నటువంటి సింబల్స్ చూడండి, ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. ఎప్పుడైతే సేమ్ టర్మ్స్కి ప్లస్ మైనస్ అంటే డిఫరెంట్ సింబల్స్ వస్తే అక్కడ మనము అడిషన్ చేయాలి, సేమ్ సింబల్స్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యూని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాము. యూని ఎలిమినేట్ చేయాలంటే యూని ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో 2uని 4uగా కన్వర్ట్ చేయాలి. అప్పుడు చూడండి 4u అంటే ప్లస్ 4u అయితే రావడం జరుగుతుంది. అంటే సేమ్ సింబల్స్ ఉన్నాయి, ప్లస్ వచ్చినప్పుడు మనము ఇక్కడైతే సబ్ట్రాక్షన్ చేయాలి. అదే డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు మనము అడిషన్ అయితే చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సో సెకండ్ ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ బికమ్స్ మైనస్ అండ్ మైనస్ బికమ్స్ ప్లస్. అదే అడిషన్ చేసేటప్పుడు మనము అలాంటి సింబల్స్ చేంజ్ అవ్వడం అంటూ ఉండదన్నమాట, డైరెక్ట్గా. ఓకే, ప్లస్ 9v మైనస్ 9v క్యాన్సల్, 6u ప్లస్ 4u దట్ ఈజ్ 10u is equals to 6 minus 1 that is equals to 5. Okay, therefore u is equals to 5/10. ఓకే, u is equals to 5/10 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది u వాల్యూ కాదు, x వాల్యూ. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ u? దట్ ఈస్ 1/√x. ఓకే, సో u is equals to 5/10 means 1/√x is equals to, సో 5/10 సాల్వ్ చేసినట్లయితే మనకి 1/2 వస్తుంది. 5 1s are 5 2s are. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √x into 1 √x equals to 2. సో x is equals to, సో స్క్వేర్ అట్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అదేవిధంగా స్క్వేర్ రూట్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే స్క్వేర్ అవుతుంది, దట్ ఈస్ 2². దేర్ఫోర్ x is equals to 4. ఓకే, x వాల్యూని మనం అలా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనము y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వచ్చినటువంటి u వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. From 1. So first equation into 2u plus 3v is equals to 2. That is 2 into u value 1/2 2u plus 3v 3 into v is equals to 2. 2 1s are cancel. 1 plus 3v is equals to 2. 3v is equals to 2 plus 1 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే -1 అవుతుంది. 3v is equals to 1. v is equals to 1. 3 ఇక్కడ మల్టిప్లైడ్ ఇట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది v వాల్యూ కాదు, y వాల్యూ. వాట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ v? దట్ ఈస్ 1/√y దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే √y into 1 √y is equals to 3. సో స్క్వేర్ రూట్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే స్క్వేర్ అవుతుంది, y is equals to 3².
therefore y is equals to 9, y is equals to 9 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం x ఈక్వల్ టు 4 అండ్ y ఈక్వల్స్ టు 9. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 31A చూడండి. ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ క్వశ్చన్ని ఆల్రెడీ మన స్టార్టింగ్ వీడియోస్లో రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోని వెళ్ళి చూడండి. ఒకవేళ ఆ వీడియోలో మీకు అర్థం కానట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి, దెన్ ప్రూవ్ దట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు p² - 1 బై p² + 1. సో మీరు ఈ క్వశ్చన్ ఎక్కడో చూసినట్లుంది అని మీకు అనిపించవచ్చు. సో మీరేం చేస్తారంటే ట్రిగ్నామెట్రీ చాప్టర్కి వెళ్ళి లాస్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ అని చూస్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి క్వశ్చన్ ఏముంటుందంటే ఇఫ్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు p, then prove that cos theta equal to p² - 1 by p² + 1 అని అయితే ఉండడం జరుగుతుంది. సో అదే మోడల్లోని క్వశ్చనే ఈ క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్ మీకు ఎంత బాగా అర్థమైంటుందో దాన్ని బేస్ చేసుకునే మనకు ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్ని మనము 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వే అండ్ సెకండ్ వే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ని మీరు నేర్చుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇఫ్ secant theta plus tan theta equals to p, that is the given information. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నే మనం రాద్దాం. ఓకే, secant theta plus tan theta, given that secant theta plus tan theta that is equals to p. Okay, secant theta plus tan theta equals to p. Consider it as equation number 1. కన్సిడర్ చేసిన తర్వాత we know that మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అని 3 ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ చెప్పడం జరిగింది. వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐడెంటిటీ secant square theta minus tan square theta that is equals to 1. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఐడెంటిటీ. సో ఇందులో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా అనేది సో ఏ ఫార్ములా లాగా ఉంది అంటే a² - b² దట్ ఈజ్ ఈక్వల్స్ టు a + b ఇంటూ a - b. ఓకే, a + b ఇంటూ a - b ఫార్ములా టైప్లో ఉందన్నమాట. ఓకే, సో లైక్ దట్ మనం ఆ ఫార్ములా లాగా దీన్ని రాసినట్లయితే దట్ ఈజ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. దేన్ని రాశాను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మాత్రమే. సో రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు p. అంటే ఈ మొత్తం టర్మ్ బదులు మనము p అని రాయొచ్చు. p ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ 1 ఉంది. సో p ఇక్కడ మల్టిప్లైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. దట్ ఈస్ 1/p. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడేం చేస్తాము అంటే ఈక్వేషన్ నెంబర్ 1 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 2 అయితే మనము చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఆల్రెడీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఎలిమినేషన్ మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్లో ఇప్పుడు మనము సాల్వ్ చేస్తాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 దట్ ఈజ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్స్ టు p, సీకెంట్ థీటా మైనస్
tan theta ఈక్వల్స్ టు 1/p. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి సింబల్స్ మారుతాయి. ప్లస్ సీకెంట్ థీటా బికమ్స్ మైనస్ సీకెంట్ థీటా, మైనస్ tan theta బికమ్స్ ప్లస్ tan theta, ప్లస్ 1/p బికమ్స్ మైనస్ 1/p. ప్లస్ సీకెంట్ థీటా మైనస్ సీకెంట్ థీటా క్యాన్సిల్, tan theta ప్లస్ tan theta బికమ్స్ 2 tan theta, that is equals to p minus 1/p. okay, so next 2 tan theta is equals to, ఇక్కడ మనము సో pకి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ pకి డినామినేటర్ 1 వస్తుంది, 1కి pకి ఎల్సిఎం p అవుతుంది. p into p becomes p square minus 1. okay, I consider this is equation number 3. తర్వాత ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2 అయితే మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 దట్ ఈజ్ సీకెంట్ థీటా ప్లస్ tan theta is equals to p, secant theta minus tan theta equal to 1/p అని తీసుకొని అడిషన్ చేసేటప్పుడు ముందే చెప్పాను. సో సింబల్స్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సీకెంట్ థీటా ప్లస్ సీకెంట్ థీటా 2 సీకెంట్ థీటా అవుతుంది, ప్లస్ tan theta మైనస్ tan theta క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ 1/p. ఓకే, దట్ ఈస్ 2 secant theta that is equals to pకి ఈ pకి డినామినేటర్ అయిన 1కి ఎల్సిఎం p అవుతుంది, p into p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ నెంబర్ 3 బై ఈక్వేషన్ నెంబర్ 4 అయితే మనము సాల్వ్ చేస్తాం. దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ బై రైట్ హ్యాండ్ సైడ్. హియర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 tan theta by 2 secant theta. okay, that is equals to, here right hand sides p square minus 1/p by p square plus 1/p. okay, 2 becomes cancel. okay, tan theta by secant theta. tan theta నేమని రాసుకోవచ్చు sin theta by cos theta, అంటే tan theta ని మాత్రమే, by secant theta that is 1/cos theta. so right hand side p square minus 1/p by p square plus 1/p. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక రూల్ చెప్పడం జరిగింది, డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్ విత్ రెసిప్రోకల్. ఆ రూల్ ప్రకారం sin theta by cos theta into 1/cos theta cos theta by 1 అవుతుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్లో p square minus 1/p into p by p square plus 1 అయితే అవుతుంది. ఇప్పుడు cos theta క్యాన్సల్, రైట్ హ్యాండ్ సైడ్ p క్యాన్సల్, sin theta into 1/1, so totally it becomes sin theta. sin theta that is equals to p square minus 1 into 1 p square minus 1/1 into p square plus 1 p square plus 1. so finally hence proved. okay, this is one of the method. ఎవరైతే సో ఒకసారి ఈ మెథడ్ మొత్తము ఒకసారి చూసుకోండి. ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది, ఆ మెథడ్ని ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ మెథడ్ దీంతో కంపేర్ చేసుకుంటే కొన్ని స్టెప్స్ అయితే తగ్గుతాయి. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ దట్ సీకెంట్ థీటా ప్లస్ tan theta is equals to p. This is the given information. Secant theta means 1/cos theta plus tan theta means sin theta by cos theta is equals to
p. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్స్ cos theta. సో LCM కూడా cos theta నే అవుతుంది. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ sin theta that is equals to p. Okay, now squaring on both sides. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి టోటల్గా స్క్వేర్ అప్లై చేస్తాం, అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్కి కూడా స్క్వేర్ అప్లై చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి 1 ప్లస్ sin theta బై cos theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్. ఇప్పుడు a బై b హోల్ పవర్ m ఫార్ములా ప్రకారం a పవర్ m బై b పవర్ m దట్ ఈస్ 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్. One plus sin theta whole square by cos square theta is equals to p square. Next 1 plus sin theta whole square చూడడానికి a plus b whole square ఫార్ములా ఉంది. సో అందరికీ a plus b whole square ఫార్ములా వచ్చు అని అనుకుంటున్నాను. a plus b whole square that is a square plus 2ab plus b square or a square plus b square plus 2ab ఎలా అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. సో a square plus 2ab plus b square, a square 1 square plus 2ab 2 into 1 into sin theta. ఓకే, a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో sin theta ఉంది, ప్లస్ b square దట్ ఈస్ sin theta హోల్ స్క్వేర్, sin స్క్వేర్ theta అవుతుంది బై cos స్క్వేర్ theta. మీరు గమనించినట్లయితే మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఈక్వల్ టు 1 ప్లస్ sin స్క్వేర్ theta దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో అప్పుడు cos స్క్వేర్ theta ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ theta. సో cos స్క్వేర్ theta బదులు ఏం రాయొచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ theta అని రాయొచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్, దిస్ టోటల్ ఫార్ములా. ఇప్పుడు 1 స్క్వేర్ 1 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ sin theta 2 sin theta ప్లస్ sin స్క్వేర్ theta. లేకపోతే పని చేస్తాం. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయొద్దు, జస్ట్ ఈ ఫార్ములాని మాత్రమే అప్లై చేద్దాం. సో 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్, 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్ బై, సో cos స్క్వేర్ theta బదులు ఏం రాయొచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ theta, 1 మైనస్ sin స్క్వేర్ theta దట్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్. 1 మైనస్ sin స్క్వేర్ thetaని 1ని 1 స్క్వేర్ అనుకుందాం, 1 స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ theta. చూడండి 1 మైనస్ sin స్క్వేర్ thetaని 1 స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ theta, 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ theta. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో న్యూమరేటర్ అలానే వస్తుంది, 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ sin theta ఇంటూ 1 ప్లస్ sin theta. సో న్యూమరేటర్ని 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్ని ఇలా రాయొచ్చు. డినామినేటర్ 1 మైనస్ sin స్క్వేర్ theta, 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ theta, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈస్ 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta, 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta that is equals to p square. 1 plus sin theta 1 plus sin theta cancel అయిపోగా మిగిలింది 1 plus sin theta by 1 minus sin theta is equals to p square. 1 minus sin theta divided, after going to right hand side it gets multiplied, that is 1 plus sin theta is equals to p square into 1 minus sin theta. So 1 plus sin theta is equals to 1 into p square తో ఆ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాను, p square into sin theta, p square into sin
తీటా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సైన్ తీటా టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చేద్దాం, రిమైనింగ్ అంతా రైట్ హ్యాండ్ సైడ్ రాసేసుకుందాం. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక సైన్ తీటా అయితే ఉండడం జరిగింది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ సైన్ తీటాని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని వస్తే సో పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ సైన్ తీటా అవుతుంది. ప్లస్ పీ స్క్వేర్ సైన్ తీటా. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఏ వాల్యూ ఉంది? పీ స్క్వేర్ ఈ ప్లస్ 1 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్లయితే -1 అవుతుంది. సైన్ తీటా ప్లస్ పీ స్క్వేర్ సైన్ తీటా రెండిట్లోనూ సైన్ తీటాని కామన్ తీస్తే 1 ప్లస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ మైనస్ 1. ఓకే, సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ పీ స్క్వేర్. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ పీ స్క్వేర్ని పీ స్క్వేర్ ప్లస్ 1 అని కూడా రాయొచ్చు అండర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. ఓకే, సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఫైనల్లీ హెన్స్ ప్రూవ్డ్. సో మీరు ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. ఓకే, ఓకే. Next, that is 31B. Now 32A. 32A question చూడండి. 700 rupees can be distributed into 7 prizes so that each prize is 20 rupees less than its previous price. Then find all the prizes అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏమరా అంటే 700 రూపీస్ని 7 ప్రైజెస్గా డివైడ్ చేస్తున్నారు. ఆ 7 ప్రైజెస్ ఈక్వల్గా ఉండవు అనమాట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో అట్లా 7 డిఫరెంట్ ప్రైజెస్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ 7 డిఫరెంట్ ప్రైజెస్ని ఈ 700 రూపీస్లో నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ప్రైజు కూడా ప్రీవియస్ ప్రైజ్ కన్నా కూడా 20 రూపీస్ తక్కువగా ఉంటుంది. ఎవ్రీ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దాన్ ప్రీవియస్ ప్రైజ్. సో అలా ఉంటుంది. దెన్ మొత్తం 7 ప్రైజెస్ వాల్యూస్ ఎంతెంత అనే క్వశ్చన్ అయితే మనల్ని అడగడం జరిగింది. సో 7 ప్రైజెస్ మొత్తాన్ని యాడ్ చేస్తేనే కదా మనకి 700 అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో అంటే దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ప్రోగ్రెషన్స్. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ప్రోగ్రెషన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో 700 ప్రైజెస్ని 7 ప్రైజెస్గా డివైడ్ చేస్తున్నారు. ఆ 7 ప్రైజెస్ ఏవేవి అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో విచ్ మీన్స్ S7 హియర్. So here number of prizes is 7. So number of prizes is denoted with n, that is equals to 7. Okay, so sum of first 7 terms S7 is equals to that 700. ఈ సందర్భంగా మీరు Sn ఫార్ములాస్ 2 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫార్ములా Sn is equals to n/2 into 2a plus n minus 1 into d అనే ఫార్ములాని అయితే మీరు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. Sn is equals to n/2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములాని మనము ఒకసారి రెఫర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రైజు కూడా ఇంకొక ప్రైజ్ కన్నా 20 రూపీస్ తక్కువ ఉంటుంది అన్నాడు. 20 రూపీస్ లెస్. 20 రూపీస్ అనే వర్డ్ ఇంపార్టెంటే, లెస్ అనేది కూడా ఇంపార్టెంటే. అంటే ప్రతి 2 టర్మ్స్కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ప్రతి 2 సక్సెసివ్ టర్మ్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని కామన్ డిఫరెన్స్ అని డినోట్ చేస్తూ ఉంటాము. ఆ కామన్ డిఫరెన్సే ఆ 20 రూపీస్.
20 రూపీస్ తగ్గుతుంది అని చెప్పడం వల్ల D ఈజ్ ఈక్వల్స్ టు -20 అని రాయాల్సి వస్తుంది. ఓకే, D మీన్స్ కామన్ డిఫరెన్స్. 7 ప్రైజెస్లో ప్రతి 2 ప్రైజెస్కి మధ్యలో డిఫరెన్స్ ఆ 20 రూపీస్ అన్నాడు. ఆ 20 రూపీస్ కూడా తగ్గుతుంది, ప్రీవియస్ ప్రైజ్ కన్నా నెక్స్ట్ ప్రైజ్ 20 రూపీస్ తగ్గుతుంది అనడం వల్ల D ఈజ్ ఈక్వల్స్ టు -20 తగ్గుతుంది కాబట్టి -20 అని తీసుకోవడం జరిగింది. n ప్లేస్లో 7 వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఈజ్ n/2 7/2 ఇంటూ ఏ వాల్యూ, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ ప్రైజ్. ఓకేనా, సో ఫస్ట్ ప్రైజ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం ప్లస్ n-1 7 - 1 దట్ ఈజ్ 6 ఇంటూ D వాల్యూ -20 ద టోటల్ వాల్యూ బికమ్స్ 700. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం. దీన్ని మనం ఇక్కడ గమనించండి 7/2 ఇక్కడ మల్టిప్లైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిందంటే డివైడ్ అవుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్ విత్ రెసిప్రోకల్. కాబట్టి 7/2తో డివిజన్ అంటే 7/2 యొక్క రెసిప్రోకల్ అయినటువంటి 2/7తో మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2a ప్లస్ ఇంటూ మైనస్ -26 120 ఈజ్ ఈక్వల్స్ టు 700 ఇంటూ 2/7 అవుతుంది. ఓకే, that is 2a minus 120 is equals to 7 1s are 7 100s are 100 into 2 200. మనం ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు టర్మ్స్ నుంచి 2ని కామన్ తీసినట్లయితే a minus 2 how much are 120 60s are is equals to 200. 2 ఇక్కడ మల్టిప్లైడ్, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినట్లయితే డివైడ్ అవుతుంది. a minus 60 is equals to 200/2 that is a minus 60 is equals to 100. So a is equals to 100 plus 60. So minus 60 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్లయితే that one becomes plus 60. Okay, that is a is equals to 160. ఏని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కానీ దాన్ని మనం దేంగా డినోట్ చేస్తాము అంటే అది ఫస్ట్ టర్మ్. అంటే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 160 రూపీస్. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రతి ప్రైజు ప్రీవియస్ ప్రైజ్ కన్నా కూడా 20 రూపీస్ లెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో సెకండ్ ప్రైజ్ ఏ బికమ్స్ A1 అండ్ సెకండ్ ప్రైజ్ A2 160 minus 20. సో ప్రతి ప్రైజు ప్రీవియస్ ప్రైజ్ 20 రూపీస్ తక్కువ కాబట్టి 140 అండ్ A3. సో నెక్స్ట్ ఈ ప్రైస్ కన్నా నెక్స్ట్ ప్రైస్ 20 రూపీస్ తక్కువ, 140 minus 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120. నెక్స్ట్ A4 దట్ ఈస్ 120 minus 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఫోర్త్ ప్రైజ్ ఈజ్ 100 రూపీస్. అండ్ ఫిఫ్త్ ప్రైజ్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 100 minus 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80. అండ్ సిక్స్త్ ప్రైజ్ A6 ఈజ్ ఈక్వల్స్ టు 100 minus 80 minus 20 that is equals to 60. and last seventh prize. ఎందుకు లాస్ట్ సెవెంత్ ప్రైజ్ అన్నానంటే 7 ప్రైజెస్గా డివైడ్ చేశారు కాబట్టి. ఓకేనా, సో 60 minus 20 that is equals to 40. దీస్ ఆర్ దోస్ 7 ప్రైజెస్. అప్పుడు చాలామంది స్టూడెంట్స్కి డౌట్ రావచ్చు, సార్ 8th ప్రైజ్ 9th ప్రైజ్ కూడా చేయొచ్చు కదా, అలాగా వచ్చిన నెంబర్ నుంచి 20 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవచ్చు కదా అని అడగచ్చు. అక్కడ మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత, 700 రూపీస్. మీరు ఈ టోటల్ 160 దగ్గర నుంచి 40 వరకు యాడ్ చేయండి, మనకు టోటల్గా 700 అయితే వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ హౌ టు డివైడ్ దిస్ 700 ఇంటూ 7 డిఫరెంట్ ప్రైజెస్. ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దాన్ ద ప్రీవియస్ ప్రైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 32B. సో వన్ ఆఫ్ ద మార్క్స్ స్కోరింగ్ లెసన్ అంటే ప్రాబబిలిటీ. ఈ క్వశ్చన్ ప్రాబబిలిటీ చాప్టర్ క్వశ్చన్. సో ప్రాబబిలిటీ చాప్టర్లో మీరు మెయిన్గా ఈ కార్డ్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆ కార్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మనము చూద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్, తెలుగులో అయితే ప్యాక్ ఆట అంటారు. ప్యాక్ ఆటలో మొత్తము 52 కార్డ్స్ ఉంటాయి.
ఓకేనా. ఆ 52 కార్డ్స్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే 13 అయితే మనకు డివైడ్ అవుతుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వచ్చి మనకి 52 కార్డ్స్. ఆ కార్డ్స్ గురించి తెలియని స్టూడెంట్స్ అయితే ఒకసారి చూడండి. ఆ కార్డ్స్ మొత్తాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఈచ్ పార్ట్ హ్యాజ్ 13. సో ప్రతి పార్ట్కి ఒక నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దట్ ఈజ్ హార్ట్స్, నెక్స్ట్ క్లబ్స్, అదేవిధంగా డైమండ్, hearts, clubs and diamonds and one type. Okay, total 14 types. Spade. Okay, so spade, clubs, diamond, okay, హార్ట్. క్లబ్స్ని రెడ్ కార్డ్స్ అంటారు. ఓకేనా, స్పేడ్, డైమండ్ని బ్లాక్ కార్డ్స్ అని డినోట్ చేస్తారు అనమాట. ప్రతి 13 కార్డ్స్లోనూ 4 కామన్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అవి కింగ్, క్వీన్, జాక్, ఏస్. ఓకే, ప్రతి కార్డ్స్లోనూ ఈ కామన్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ కామన్ కార్డ్స్లో కింగ్, క్వీన్, జాక్ని ఫేస్ కార్డ్స్ అని అంటారు. ఓకే, సో హార్ట్స్, క్లబ్స్, స్పేడ్, డైమండ్. ఓకే, సో దాని రిలేటెడ్ క్వశ్చన్. 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్. ఓకేనా, సో దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ బ్లాక్ కార్డ్స్ ఆర్ దేర్. ఓకేనా, 2 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 2 కేటగిరీస్లో ఎన్ని కింగ్స్ వస్తాయి? సో 2 కింగ్స్ వస్తుంది. ఓకేనా, 2 కింగ్స్ అవుట్ ఆఫ్, సో 2 kings out of 52 cards. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 by 52, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 by, సో 2 2s are 2 6s are. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ ఫేస్ కార్డ్. సో ఫేస్ కార్డ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కింగ్, క్వీన్, జాక్. ప్రతి 13 కార్డ్స్లోనూ 3 ఫేస్ కార్డ్స్ వస్తాయి కాబట్టి, సో ఆ విధంగా 4 13 కార్డ్స్, 4 3s, దట్ ఈస్ 12. ఓకే, 12 by 52. ఓకేనా, 12 by 52. 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4 3s are 4 1s are 3s are 3 by 13. అదేవిధంగా క్వీన్ ఆఫ్ క్లబ్స్. సో ఇన్ క్లబ్స్ హౌ మెనీ క్వీన్ ఆర్ దేర్? ఓన్లీ 1 క్వీన్. ఓకేనా, దట్ ఈస్ 1 by 52. అదేవిధంగా నాట్ ఏ డైమండ్ కార్డ్. సో నాట్ ఏ డైమండ్ కార్డ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, హౌ మెనీ డైమండ్స్ ఆర్ దేర్? టోటల్లీ 13 డైమండ్ కార్డ్స్ ఆర్ దేర్. సో మనకు కావాల్సిన కార్డు డైమండ్స్లోంచి ఉండకూడదు. ఓకేనా అన్నాడు. అంటే 52లో నుంచి ఆ 13ని తీసేసినట్లయితే మనకి 39 by 52. ఓకేనా, 13 3s are 13 4s are 3 by 4 అయితే మనకి ఆన్సర్ వస్తుంది. చాలా సులభంగా మనము 8 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ 33 క్వశ్చన్ చూడండి. డ్రా ఏ గ్రాఫ్ ఆఫ్ p of x equal to x square minus x minus 6 and find the zeros of p of x అని అడగడం జరిగింది. దీనికైతే మనము గ్రాఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా డ్రా ఏ పేర్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 cm ఫ్రమ్ ద పాయింట్ విచ్ ఈస్ 8 cm అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని ఇవ్వడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ని గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ కాంపాస్ అండ్ స్కేల్, పెన్సిల్, వీటి హెల్ప్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.